everybody. నమస్కారం ఆంటీ గారు. వెల్కమ్ టు ఇండియా పద్మావతి. పద్మావతి కాదు, పాడి అని పిలు. పాడి. పద్మావతి చాలా పాత పడిపోయిన outdated నేమ్. అచ్చ నువ్వు వేసుకునే కొంగులాగా. ఈ భారాన్ని నువ్వు ఈ రోజు వరకు మోస్తూనే ఉన్నావు. What to do? ప్యాడీ గారు, ఇది బరువు కాదు, తన ఆత్మగౌరవం. తనకు మాకు ఇలా ఉండటమే బాగా ఇష్టం. లెట్ మీ గెస్, మీరు మా ప్రియమైన బావగారు కాదు? ఒక్క విషయం చెప్పండి బావగారు, మీరు ఈ వయసులో కూడా ఎంత ఫిట్ గా ఎలా ఉన్నారు కదా కౌశల్య? ఓహో బావగారు, అన్ని మాటలు బయట నిల్చొని మాట్లాడుకుందామా? లోపలికి వెళ్దాం, ఇక్కడ చాలా హాట్ గా ఉంది. ఎస్ ఎస్ ఎస్, కమ్ కమ్. కమల, చెప్పండి అత్తయ్య. త్వరగా వెళ్ళి చల్ల నీళ్ళు తీసుకురా. అలాగే అత్తయ్య. ఆంటీ గారు, మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు స్పెట్స్ హాయిగా తీయండి, ఇంట్లో ఎండ ఉండదు కదా. What to do? వీటిని స్పెక్స్ అనకూడదు, గ్లాసెస్. గ్లాసెస్ అనాలి. సన్ గ్లాసెస్. మేడం, కార్ కిరాయి. What to do? నేను ఆ విషయమే మర్చిపోయాను. 1 minute. ఏంటండి ఆ రంగురంగుల నోట్లు? ఇదిగో తీసుకో. ఇదేంటి? $100. ఆ కాగితం తీసుకుని నేనేం చేయాలి? నాకు నా 150 రూపాయలు ఇవ్వండి. What to do? ఇక్కడికి వచ్చి తొందరలో మనీ ఎక్స్చేంజ్ చేయించుకోవడమే మర్చిపోయాను. బావగారు ప్లీజ్, మీరు ఇప్పుడు ఇస్తారా? నేను తర్వాత మీకు. ఏంటి? అలాగే, ఆ మాత్రం దానికి తిరిగి ఇవ్వాలా? థ్యాంక్ యూ బావగారు. మై ప్లెజర్. ఇదిగో బాబు, ఇదిగో. కౌశల్య, నా లగేజ్. పిల్లలు వెళ్ళండి, వెళ్ళి తన లగేజ్ తీసుకురండి. ఇంకా చెప్పు, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు పద్మావతి? చాలు, నేను ఇక భరించలేను. ఇంకా నువ్వు పద్మావతి పద్మావతి అని ఎందుకు పిలుస్తున్నావు? కాల్ మీ ప్యాడీ. వాట్ టు డూ? ఆంటీ గారు, మంచినీళ్ళు. ఇండియాలో మనకు దొరికే గొప్ప సుఖం. ఇలాంటి పని వాళ్ళు చాలా ఈజీగా దొరుకుతారు. అమెరికాలో అయితే పనులన్నీ మేమే చేసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య పని వాళ్ళు ఇంత అందంగా అలంకరించుకొని పనిచేస్తున్నారా? ఎంత టిప్ టాప్ గా.
ఆంటీ గారు, మా ఇంట్లో ఒక్కరు కాదు 5 పనివాళ్ళున్నారు. ఆంటీ గారు అలా కంగారు పడకండి. మా ఇంట్లో ఒక్క పని మనిషి కూడా లేదు. ఏంటి? అదేంటంటే మా ఇంటి పనులన్నీ మేము 5 కోడలం కలిసి చేసుకుంటాం. ఈ ఇంటి పెద్ద కోడలు గౌరక్కయ్య. నమస్కారం అండి. ఇక తను మీనాక్షక్క. వద్దు, ఇప్పుడు అవేమి వద్దు. తను ప్రియక్క. హాయ్ ఆంటీ. ఇక నేను లవ్లీ, ఈ ఇంటి చిన్న కోడల్ని. అలాగే తను ఈ ఇంటి కొత్తగా వచ్చిన కోడలు కమలక్కయ్య. కమలానా? అంత పాత పేరేంటి? అక్కడ యూఎస్ లో ఇంత పాత పేర్లు పెట్టరు. వాళ్ళకేమైనా పళ్ళ షాప్ ఏమైనా ఉండేదా? కమలా అని పెట్టారు. ఆంటీ, మేం తన్ని అలా ప్రేమగా పిలుచుకుంటాం. మా ఇంట్లో పనులన్నీ ప్రేమతో, అలాగే అత్తయ్య గారి అనుమతితో చేస్తాం. జీతాలు తీసుకునే పనివాళ్లలా కాదు. నువ్వు చాలా లక్కీ కౌశల్య. ఇంట్లో 5 కోడళ్ళు, పనివాళ్ల జీతం మిగులుతుంది, అలాగే ఉచితంగా సేవలు చేయించుకోవచ్చు. అవసరం వచ్చినప్పుడు మీకు కూడా చేయిస్తాంలే. ఇంతవరకైతే మాకెప్పుడూ అలాంటి అవసరమే రాలేదు. ఏమంటావు కౌసల్య? తన మాట పక్కన పెట్టింది, కానీ బాగారు మీరు ఫిట్నెస్ ని బాగానే కాపాడుకున్నారు. నిజం చెప్పాలంటే మీకింత పెద్ద పెద్ద కొడుకులు ఉన్నారని చెప్తా ఎవరూ నమ్మరు. నీకెంతమంది పిల్లలు? మా పిల్లలా? నాకు 2 డాటర్స్, 2 అమ్మాయిలే. ఆంటీ, డాటర్ అంటే అర్థం కూతురనే కదా? అదే, నేను ఇంతకు ముందు తాగిన నీళ్లు చల్లగా ఉన్నాయి, అందుకే టంగ్ ఆఫ్ స్లిప్ అయింది. ఆంటీ గారు, టంగ్ ఆఫ్ స్లిప్ కాదు, స్లిప్ ఆఫ్ టంగ్. అదే కౌశల్య, నేను జర్నీ చేసి బాగా అలసిపోయాను. నేను కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. అమ్మా గౌరీ, వెళ్ళు, తనకి బాత్రూమ్ చూపించు. అలాగే. రండి ఆంటీ గారు, రండి. బాగారు, నేను ఇప్పుడే వస్తాను. పద్మావతి ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి మనం భోజనాలు సిద్ధం చేద్దాం. తనకు ఆకలి వేస్తుంటుంది. అలాగే అత్తయ్య. ఆంటీ గారు, ఇదేనండి బాత్రూమ్. ఇక్కడ సబ్బు ఉంది, ఇక్కడేమో షాంపూ. ఈ ట్యాప్ లో చల్లనీళ్లు వేడినీళ్ళు వస్తాయి. మీరు స్నానం చేయండి. ఈ బాత్రూమ్ చిన్నగా ఉంది. ఆంటీ గారు, ఇదే మా ఇంట్లో అన్నిటికంటే పెద్ద బాత్రూమ్. ఇది పెద్దదా? అరే, మా అమెరికాలో అయితే దీనికన్నా 5 రెట్లు పెద్ద బాత్రూమ్స్ ఉంటాయి. అరే, ఈ బాత్రూమ్ లో స్నానం చేస్తే నా కాళ్ళు చేతులు గోడలకు తగులుతాయి అనుకుంటా. మీరందరూ ఇంత చిన్న బాత్రూమ్ లో స్నానం అలా చేస్తారు. ఎనీవే, నేను స్నానం ఏం చేయను, కానీ నువ్వు నాకు శానిటైజర్ ఇవ్వు చాలు. శానిటైజర్ ఎక్కడుంది? శానిటైజర్ అంటే ఏంటి? వచ్చదు. అరే, శానిటైజర్ అంటే అది పెట్టుకోగానే 99% క్లీన్ అయిపోతుంది. 99% క్రిములని చచ్చిపోతాయి, జబ్బులేం రావు. నీకు అర్థం కాలేదులే. ఏం చేయాలి నేను? ఈ పల్లెటూళ్ళకి అర్థం కాదు. నాకు అర్థమైంది. అందులో అర్థం కాదే ఉంది. మీకు క్లీనర్ కావాలి కదా? అదేగా నేను అంటున్నాను. కానీ ఆంటీ గారు, మీకు క్లీనర్ తో ఇక్కడేం పని? ఇక్కడ అన్ని క్లీన్ గా శుభ్రం చేసినవే. అరే, మీరేం చేస్తారు? నేను అదే చేస్తాను. ముందు నువ్వు వెళ్ళి తీసుకురా. ఆంటీ గారు, మీరు ఇలాంటి పనులు చేస్తే మా అత్తయ్య గారికి చాలా బాధగా ఉంటుంది. అరే, దాంట్లో బాధపడేదేముంది? అయినా శుభ్రంగా ఉండడం చాలా మంచి అలవాటు. అలాగే ఇంకొక మాట, నేను అసలు శుభ్రం చేయకుండా ఒక్క చుక్క మంచిళ్ళైనా తాగను, ఒక్క మెతుకు అన్న కూడా తిన్ను. వద్దు,
నేనే క్లీనర్ తీసుకొచ్చి స్వయంగా శుభ్రం చేస్తాను. వద్దు, క్లీనింగ్ నేనే చేస్తాను. త్వరగా నువ్వు క్లెన్జర్ తీసుకురా. అరే వెళ్ళు, తీసుకురా. ఆ, అలాగే వెళ్ళు. వెళ్ళి తీసుకొస్తాను. వాట్ టు డు? చాలా చిత్రమైన మనిషిలో ఉంది. అమెరికా నుంచి మా ఇంటికొచ్చి బాత్రూమ్ కడుగుతానంటుందేంటి? తన గదిని చక్కగా సర్ది పెట్టి ఉంచారు కదా, ఏసీ సరిగ్గానే పనిచేస్తుంది కదా. పనిచేస్తుందమ్మా. ఏమో ఒకసారి మీరెళ్ళి మళ్ళీ చెక్ చేయండి. అయ్యో ఎందుకు అంతగా కంగారు పడిపోతావు కౌసల్యాదేవి? అది ఒక్క పోసినప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడే వేసి వేద్దాం. అయితే నేను భోజనాలకి సిద్ధం చేసొస్తాను. అమ్మా ప్రియా, అన్ని ప్లేట్లు సరిగ్గా పెట్టు, సరేనా? అలాగే అత్తయ్య. అత్తయ్య గారు, ఏమైంది? అది పద్దు ఎక్కడా? అది తనని ఫ్రెష్ అప్ అవ్వమని బాత్రూమ్ కి తీసుకెళ్ళాను కదా, తనేమో క్లీనర్ తో ముందు బాత్రూమ్ శుభ్రం చేస్తుందట. ఏంటి? ఓరి భగవంతుడా, మీరు బాత్రూమ్ ని సరిగ్గా శుభ్రం చేయకపోతే తను చేయక తప్పదుగా. మరి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, నేను మీకు ఈ పనులన్నీ అప్పగించి. అయ్యో దేవుడా, తను నా గురించి ఎంత చెడుగా అనుకుంటుందో ఏమో. లవ్లీ, అత్తయ్య. నువ్వు ఒక పని చేయి, గౌరీతో పాటు వెళ్ళి నువ్వు ఆ ప్యాడీకి క్లీనర్ ఇవ్వు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగే అత్తయ్య. అరే మీరిద్దరు సినిమా చూస్తున్నారా? త్వరగా పళ్ళు కానివ్వండి. అమ్మాయి ప్రియా, త్వరగా వంటలన్నీ తీసుకురా. త్వరగా లవ్లీ. ఆంటీ గారు, ఇదిగో తీసుకోండి క్లీనర్. ఇదేంటి? మీరు నాతో బాత్రూమ్ కడిగించాలనుకుంటున్నారా? నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నారా? అదేం లేదాంటీ, ప్రతీకారం ఎందుకు? ఐ నో. అరే నేనేదో ఆ కమల పండ్ల తోట. అరే అతని పేరేంటి? కమల. ఆ కమలని పని మనిషి అనుకుంటే దానికి మీరిద్దరు మహారాణి లాంటి దాన్ని నన్ను పని దాన్ని చేస్తున్నారా? కానీ ఆంటీ, మీరే గౌరక్కయ్యతో చెప్పారట క్లీనర్ కావాలని. అదేగా తను తీసుకొచ్చింది. అవునాంటీ గారు, ఇదే మీరన్నది. 99% క్రిములను చంపేస్తుంది, రక్షణగా నిలుస్తుంది, ఇంకా క్రిములతో వచ్చే జబ్బుల్ని రానికుండా. అయ్యో ఇది కాదు. వాట్ టు డు? నేను శానిటైజర్ అడిగాను, టాయిలెట్ క్లీనర్ కాదు. శానిటైజరా? కానీ అదేంటో మాకు తెలీదు, నేను ఇంతవరకు వినలేదు. శానిటైజర్ చాలా గొప్ప మాయ చేస్తుంది. దాన్ని 2 చుక్కలు చేతిలో వేసుకుని ఇలా రుద్దుకుంటే నొరగ వచ్చి చేతులు శుభ్రపడతాయి. ఆ తర్వాత నువ్వేం తిన్నా తాగినా ఇలాంటి జబ్బులు రావు. ఇప్పుడు అర్థమైందా? అంటే మీరు చెప్పేది శానిటైజర్? అదేగా నేను అంటున్నాను. మమ్మల్ని క్షమించండి, మేమే తప్పుగా అర్థం చేసుకున్నాం. అదేంటంటే ఆంటీ, మా ఇండియాలో చేతుల్ని సబ్బుతో కడుక్కొని 99.9% క్రిములు వదిలించుకుంటారు. త్వరగా మీరు సోప్తో కడుక్కోండి. అత్తయ్య గారు మీ గురించి ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. వాట్ టు డు? ఈ ఇండియాలో అడుగు పెడితే చాలు, ఇక కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇలా ఇవ్వు. చిచి, కంప్రైజ్ అంటే ఏంటి లవ్లీ? ఇంకేం కావాలి వీడికి? ఆవిడన్నది కాంప్రమైజ్ అంటే సర్దుకుపోవడం. ఓ, అరే మా అమెరికాలో ఇంత పెద్ద కుటుంబాన్ని ఎవరైనా చూస్తే కళ్ళు తిరిగి పాడిపోతాడు. వాట్ టు డు? మీరంతా ఇలా ముస్తాబా ఎందుకున్నారు? కొంపదీస్ ఏదైనా పార్టీకి వెళ్తున్నారా? మీరు మా ఇంటికి వచ్చారు కదా, ఇక ఇంట్లోనే పార్టీ చేసుకుందాం. ఇంకెక్కడికో పార్టీకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అలాగే ఈ పెద్ద మనిషిని కౌశిక్ గారు అంటారు. నువ్వు వీరిని బావా అని కాదు, అన్నయ్య అని పిలువు. హౌ బోరింగ్. ఎంత హ్యాండ్సమ్ మనిషిని నేను అన్నయ్య అని ఎలా పిలవాలి? అయితే నేను వీరిని బావా అని పిలవడం నీకు నచ్చలేదుగా? అయితే సరే, నేను వీరిని క్రిష్ అని పిలుస్తాను.
క్రిష కౌశిక్ బొద్దుగా క్రిష్. ఓ వచ్చుదు, మీరు క్రిష్, నేను పాడి. మన పేర్లు ఎంత రైమింగ్ గా ఉన్నాయో కదా. అది మీరు ఎలా అనుకుంటే అలాగే. నాకు బాగా నచ్చింది క్రిష్ అండ్ ప్యాడీ. వా. కౌశల్య, మీ పిల్లల్ని పరిచయం చేయవా? అవును, తను మా పెద్దబ్బాయి ఉమేష్, రెండోవాడు కిట్టు, 3 శివ, 4వాడు ఆది, ఇక అందరికన్నా చిన్నవాడు కార్తీక్. కిట్టు పేరేంటి వింతగా? ఏమండి, ఎలాగైతే మీ పేరు పిద్ది ఆంటీయో నా పేరు కూడా కిట్టు అండి. హలో అండి, హ్యాపీ టు మీట్ యూ. పిద్ది ఆంటీ భలేగుంది పేరు. అయ్యో గాడ్ ప్రామిస్, ఈ కిట్టు గారి వల్ల ఏమైనా తప్పు జరిగిందా ఏంటి? లేదు పెద్దనాన్న, మీరేం తప్పు మాట్లాడలేదు. పిద్ది అంటేనే బాగుంది, అలాగే పిలుద్దాం. ఓ వాట్ రమేష్. పద్దు? నా పేరు పద్దు కాదు, పెద్ది కాదు. నా పేరు పాడి. పాడి. అయితే తప్పైందండి. ఈ కిట్టు గారి చేతులు జోడించి క్షమించమంటున్నాడు. ఈ కిట్టు గారు ఇప్పుడు మిమ్మల్ని ఎంతో ప్రేమగా పిలుస్తారు. ఏమండి, పాడి ఆంటీ. భలే మజా వచ్చింది. ఆంటీ గారు భలే సరదా మనిషి. అరే, మీరంతా ఇంత క్వైట్ గా ఎందుకున్నారు? ఏమైంది? సరే పిల్లలు, మీరంతా భోజనాలు వడ్డించండి. అరే అన్నయ్య గారు, గాడ్ ప్రామిస్, ఈ కిట్టు గారికి ఏం అర్థం కావట్లేదు. ఇది తినేదా నెత్తి మీద పెట్టుకునేదా? ఈ రోజు మొదటిసారి నాకు నీ ఫీలింగ్స్ అర్థమయ్యాయి. నాకు అదే డౌట్. అయినా రోజు ఎలా తింటావు, ఈ రోజు కూడా అలాగే తిను. ఏమైంది కౌశల్య? నీకు ఈ ఐటమ్స్ నచ్చలేదా? నాకు జ్ఞాపకం ఉంది, నీ ఆలు పరోటాలు. తను ఎప్పుడు చూసినా ఆలు పరోటాలు తీసుకొచ్చేది కాలేజ్ కి. అదేం లేదు, మేం కూడా తింటాం. మా కోడలు ప్రియా ఉంది కదా, తను లండన్ నుంచి వచ్చింది. తను మా అందరికీ వంటలు చేస్తుంది. నానమ్మ గారు, లంచ్ లో కూడా ఇదే తిందాం. వా వా వావ్. డాడీ ఆంటీ, మీరు రోజు ఇవే తినండి. మా అందరికి ఇలాగే మంచి ఐటమ్స్ దొరుకుతాయి. ఓ కౌశల్య డార్లింగ్, నువ్వు ఇవన్నీ నా కోసం చేసావా? థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. ఇందులో గొప్ప విషయం ఏముంది? బాగా చెప్పావు. క్రిష్, మీరు యవ్వనంలో కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉండేవాడా? నేనా? ఆ విషయం గురించి మీ స్నేహితురాలనే అడగండి. అరే, తననేమి అడుగుతాం? ఒకవేళ తనకి బ్యూటీ కాన్షియస్ ఉంటే నాలాగా బాడీ మెయింటైన్ చేసి ఉండేది కదా. తనకేం తెలిసివన్నీ? అరే, నువ్వెందుకలా ఇబ్బందిగా ఫీల్ అవుతావు? నేను నీ చిన్ననాటి స్నేహితురాలనే కదా, నేను నిన్నేమైనా అనొచ్చు. నువ్వు మా కోడల్లో ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. తనంటే మా అందరికీ ఎంతో గౌరవం కదా బాబు.